అయ్యో ఇక్కడ చెత్త ఉన్నదని అంటున్నాడు. ఆ చెత్త నా కొడుకే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా 10 ఏళ్ళు. ఈ చెత్త పెరగడానికి, ఈ మోరీలు నిండడానికి, ఇవన్నీ సర్వ దరిద్రాలకు సర్వ రోగాలకు కారణం వాడే కాదా? ఆ మున్సిపల్ చెత్త కుని కాడ కట్టేయండి ఒక రోజు, అప్పుడు తెలుస్తుంది. 10 ఏళ్ళు మంత్రిగా ఉండి బలిచి బెంచ్ కార్లలో తిరిగిండు. ఇవాళ బెంచ్ కారు పంచర్ అయ్యి షెడ్డుకు పోయిందని ఆటోలలో తిరిగి మీ ముందర నటిస్తున్నాడు. ఇద్దరు బిల్లారంగల ఆటోలలో సందు సందు తిరుగుతారు. ఏ ఇల్లు బాగుందో ఏ రాత్రి తుంకి కొల్లగొడదామో అని. ఏదన్నా వదిలినరా? అదే కాంగ్రెస్ అధికారంలో ఉంటే, తెలుగుదేశం నాడు అధికారంలో ఉంటే ఔటర్ రింగ్ రోడ్డు కానీ, హైటెక్ సిటీ కానీ, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ, ఈ రోజు హైదరాబాద్ నగరంలో ఉన్న మెట్రో కానీ, కృష్ణానది జలాలు, గోదావరి జలాలు ఈ హైదరాబాద్ నగరానికి తరలించింది కాంగ్రెస్ పార్టీ, ఆనాడు చంద్రబాబు నాయుడు. నేను ఇవాళ అడుగుతున్నా, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు, 10 ఏళ్ళు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ హైదరాబాద్కి ఏం తెచ్చిండో చెప్పమని నేను అడుగుతున్నా. శిల్పారామం మేం కడితే ఈ సన్నాసి వాడు సెల్ఫీలు దిగి పెడుతున్నాడు. హైటెక్ సిటీ మేం కడితే ఈ హైటెక్ సిటీ చూడని దాని ముందర బొమ్మ దిగుతాడు. నువ్వు బొమ్మలు దిగనికి నువ్వు ఉన్నావా? 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నావు, గాడిద పండ్లు తవ్వినవా? మేము హైటెక్ సిటీ కడితే, మేము ఔటర్ రింగ్ రోడ్ వేస్తే, మేము అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కడితే, మేము ఐటీ కంపెనీలను తెస్తే, మేము ఫార్మా కంపెనీలను తెస్తే, మేము మెట్రో రైలు తీసుకొస్తే కేసీఆర్ కేటీఆర్ హరీష్ ఏం తెచ్చిరే? జన్వాడలో 100 ఎకరాలలో వార్డ్ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. గజ్వేల్లో 1000 ఎకరాలలో కేసీఆర్ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. మోయినాబాద్లో 50 ఎకరాలలో హరీష్ రావు గారు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. కల్వకుంట్ల కవిత శంకర్పల్లి దగ్గర ఫామ్ హౌస్ కట్టుకుంది. ఇది నిజమా కాదా? ఒకవేళ ఇది అబద్ధమని కేటీఆర్ అంటే 48 గంటలలో 100 బస్సులు పెడతా జూబ్లీ హిల్స్లా. ఈ 4 ఫామ్ హౌసులు మిమ్మల్ని తిప్పి చూపిస్తా. ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఈ సొమ్ము? ఎక్కడ సంపాదించారు? రబ్బర్ చెప్పులు లేనోళ్ళు 100 ఎకరాల ఫామ్ హౌసులు వచ్చినాయి. ఎవనే జాగీర్ అది? ఏడుకెళ్ళి సంపాదించారు ఇవాళ చెప్పమని నేను అడుగుతున్నా. ఇవాళ వాళ్ళు పేదోళ్ళని మభ్య పెట్టాలని, సానుభూతి పొందాలని చూస్తున్నారు. గడ్డి వీకుతున్నావు అని అడుగుతున్నా నేను ముఖ్యమంత్రిని. గుడ్డి గురాల పళ్ళు తోముతున్నావు అని అడుగుతున్నా ముఖ్యమంత్రిని. నువ్వే కదా అంతా, నువ్వే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నావు. 2 ఏళ్ల నుంచి చెత్త ఎత్తకపోతే, చెత్త తీయకపోతే, సివరేజ్ ట్రీట్మెంట్ జరగకపోతే, డ్రైనేజ్ లైన్ సక్రమంగా ఆ పనులు సాగకపోతే, నాలాల పూడికలు తీయకపోతే, హైదరాబాద్ మురికి కూపంగా మారిపోతే దానికి బాధ్యత ఎవరిది? మున్సిపల్ శాఖ మంత్రిగా నీది కాదా? అడుగుతా ఉన్నా నేను. మా కేటీఆర్ గారిని అంటావు, ఏమన్నా అర్థం ఉందా? అదేవిధంగా హోంశాఖ మంత్రి ఆయననే. పట్టపగలు మానభంగాలు, రేపులు, దోపిడీలు, చైన్ స్నాచింగ్లు, డీసీపీ మీద హత్య ప్రయత్నము, స్వయంగా డీసీపీ కాల్పులు జరిపిండు. డీసీపీ పోయి దావకర్లో వండుకుంటే డీసీ గారు పోయి పరామర్శించి వచ్చిండు. ఏం మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి గారు? నువ్వే కదా హోంమంత్రి. లా అండ్ ఆర్డర్ ఎట్లుంది వల్ల? ఉందా లా అండ్ ఆర్డర్ హైదరాబాద్లో? ఏం జరుగుతూ ఉంది? ఎన్ని గొడవలు జరుగుతూ ఉన్నాయి? ఏదో రియల్ ఎస్టేట్ వాళ్ళట ఎక్కడనో, ఏది మణికొండ ఏరియాలో ఒక మాజీ మంత్రి తమ్ముడు, ఆంధ్ర ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి తమ్ముడో అన్నను ఎవరో గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపిండట. ఏం జరుగుతూ ఉంది హైదరాబాద్లో? నువ్వే హోంమంత్రివి, నువ్వే మున్సిపల్ శాఖ మంత్రివి. ఏం జరుగుతూ ఉంది హైదరాబాద్లో? మళ్ళీ ఉల్టా చోర్ కొత్త వాళ్ళకో డాంటే అన్నట్టుగా మా కేటీఆర్ గారిని విమర్శిస్తారు. అంటే ముఖ్యమంత్రి గారి మాటలు నిన్న కానీ అంతకుముందు వరుసగా 2-3 రోజులు జరిగిన రోడ్ షోలో వారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే స్పష్టంగా ఓటమి భయం ముఖ్యమంత్రి మాటల్లో కనబడతా ఉంది. ఓటమి భయం ముఖ్యమంత్రి మాటల్లో, ముఖ్యమంత్రి చేతల్లో, ముఖ్యమంత్రి బెదిరింపు ధోరణిలో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఆయనకు చాలా కోపం వస్తుంది, అసహనంతో మాట్లాడుతున్నాడు. కేటీఆర్ గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నాడు. మా కేటీఆర్ గారేమో మీరు చెప్పిన 6 గ్యారంటీలు, మీరు చెప్పిన 420 హామీలు, మీరు చెప్పిన డిక్లరేషన్లు, హైదరాబాద్ను మీరు హైడ్రా పెట్టి ఎట్లా సర్వనాశనం చేసి పేదల ఇండ్లు కూలగొట్టిర్రు, మంచినీళ్ళ సప్లై సంగతి ఏంది, కరెంటు సంగతి ఏంది, లా అండ్ ఆర్డర్ సంగతి ఏంది, మౌలిక వసతుల కల్పన సంగతి ఏంది, మా హయాంలో ఏం జరిగింది, ఇప్పుడు మీరు వచ్చి 2 నెలల్లో ఎట్లా నాశనం చేస్తున్నారని ప్రజలకు మంచిగా మా కేటీఆర్ గారు వివరిస్తారు. మీరేమో మొత్తం తిట్ల దండకం, తిట్ల పురాణం, తిట్టుడే తిట్టుడు. రా ఎలక్షన్లకు పోదాం, చూద్దాం, ఇక మీరేంది మేమేందో చూసుకుందాం. ప్రజలు జవాబు చెప్తారు కదా, దీనికి జవాబు చెప్పరు. దాడులు చేస్తాం, కొడతాం, గుద్దుతాం, పోలీస్ కేసులు పెడతాం. అసలు నేను అడుగుతున్నా, నిన్న సిగ్గు శరము లజ్జ మానం ఉందా? ఈ విధంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు మీకు కూడా చెప్తా ఉన్నాను, నేను హెచ్చరిస్తా ఉన్నాను.
నేను డీజీపీ గారికి కూడా హెచ్చరిస్తా ఉన్నాను. మీరు ఈ విధంగా దాడులని ప్రోత్సహించి చేస్తూ ఉంటే చూసుకుంటే ఊరుకోవడానికి మేమేమి దద్దన్మలం కాదు అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాను. బిడ్డ మీరు ఈసారి చేసిర్రు, మేము చేసినాం. డీజీపీ గారు కూడా చెప్తున్నాం, మేము ఓపికగా ఉన్నాం. మా ఓపికని కూడా మీరు సహించే రేపు ఫ్యూచర్లో సహించము. మా మంచితనాన్ని కూడా మళ్ళీ చెప్తున్న డీజీపీ గారు, మా సహనాన్ని చాతగానితనం అని అనుకోకుర్రి. మీరు దాడి చేసినా మేము ఓపికగా ఉన్నాం. రేపు మేము దాడులు చేసుడు మొదలు పెడితే బిడ్డ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఇంట్లో అనుకోడు, ఏ ఒక్కడు కూడా పార్టీ ఆఫీస్ మీద కూడా ఒక్కటి కూడా ఉండదని చెప్పి కూడా చెప్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఇట్లాంటి దాడులు ఆపకపోతే ప్రతి దాడులు మేము కూడా ఖచ్చితంగా చేస్తాం. ఖచ్చితంగా మీ పార్టీ ఆఫీసుల మీద కూడా దాడులు చేసి తీరుతాం. భయపడే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ పని అయిపోయింది, కేసీఆర్ పని అయిపోయింది, ఎంపీ ఎన్నికల తర్వాత కథమైపోతుంది. మరి అయిపోయింది, కథమైపోయింది దాని గురించి పొద్దుగాలు లేస్తే మరి కేసీఆర్ గురించి తప్ప ఇంకో దాని గురించి ఎందుకు మాట్లాడుతుంది కదా? మరి మేము అయిపోయింది కదా పని నీ లెక్క ప్రకారం. ఈ 4 నెలలకెళ్ళి ఒక్క రోజన్నా కేసీఆర్ గారి పేరు లేకుండా, బీఆర్ఎస్ పార్టీ పేరు లేకుండా ఒక్కటంటే ఒక్కటి స్టేట్మెంట్ చూపిస్తారా నాకు రేవంత్ రెడ్డి? మరి పని అయిపోయిందన్న తర్వాత ఎందుకు మాట్లాడుతున్నావు? పని అయిపోయేది మాది కాదు, నీ పని అయిపోతుంది, నీ కుర్చీ పని అయిపోతుంది. మీ వల్ల లోపలికి వెళ్ళి గుంజి పడేస్తానికి ఏం చేయాలో అన్ని కార్యక్రమాలు చేసి పెట్టుకురా, సంగతి నీకు కూడా తెలుసు. రేవంత్ రెడ్డి యాది పెట్టుకో, యాడికి పోయినా ఒక 500-600 మంది సెక్యూరిటీని పెట్టుకుని, లేకపోతే మాత్రం ఈ బలగొట్టేటట్టున్నారు ప్రజలు. ఎక్కడికి పోయినా మాట్లాడతారు, అక్కడక్కడ డైలాగులు కొడుతుంటారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ దమ్ముందా అంటాడు, కేసీఆర్ అంటాడు. నేను అంటున్నా కేసీఆర్ కావాలంటే ఈయనకు మన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పిల్లగానే తట్టుకోలేకపోతుండే ఈయనకడ కేసీఆర్ కావాలన్నాడు. అవసరమా? ఈ చిట్టినాయుడు గింత మనిషి వీడు, వాడు మళ్ళీ చిట్టెల్క గాయన కంటే కేసీఆర్ కావాలన్నాడు. అందుకే మేము చెప్పినాం మొన్న, అంత లేదు నీకు రెడ్డి లెక్క నేను ఆడ ఆవారా తిరిగినోని కాదు. ఎక్కడో పోయి బయట దేశంలో పోయి కొంత ఉద్యోగం సంపాదించుకున్నా, కొంత పేరు సంపాదించుకున్నా నాకు ఇష్టం ఉండదు. కానీ ఇక కుక్కగాడుకు చెప్పు దెబ్బ అన్నట్టు ఇసుంటోళ్ళకి ఇట్లే చెప్తేనే అర్థమవుతుంది. అందుకే చెప్తున్నా, రేవంత్ రెడ్డికి అడుగుతా ఉన్నా నేను, నువ్వు నిజంగానే మగాడివి అయితే మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలు మాట్లాడదాం, లగచర్ల మాట్లాడదాం, గురుకుల పాఠశాలలు మాట్లాడదాం, అక్కడ ఉన్న సమస్యలు మాట్లాడదాం, రాష్ట్రంలో నువ్వు చెప్పిన 6 గ్యారంటీలు మాట్లాడదాం, ఆటో డ్రైవర్లు ఎందుకు చచ్చిపోతున్నారో మాట్లాడదాం, చేనేత కార్మికులు ఎందుకు చచ్చిపోతున్నారో మాట్లాడదాం, బోనస్ ఎందుకు ఇస్తలేవో మాట్లాడదాం, మిగతా అన్ని విషయాలు మాట్లాడదాం. నీకు ఇష్టం ఉన్నంత కాలం రాష్ట్రం అప్పుల పాలైందని తప్పుడు ప్రచారం చేస్తున్నావు కదా, అది కూడా మాట్లాడదాం. నువ్వు నిజంగానే మొగాడివి అయితే 10 రోజులు ఇదంతా ఒడిచిపోయినాక మిగిలిన 4-5 రోజులు ఉన్నాయి కదా, స్కామ్ అంటున్నావు కదా, మొగోనివి అయితే అసెంబ్లీలో చర్చ పెట్టు, అక్కడనే సమాధానం చెప్తా నీకు, అసెంబ్లీలోనే చెప్తా ఉన్నా.